స్టూడెంట్స్, ఈ రోజున మనము ఫోర్త్ ఎక్సర్సైజ్ గురించి తెలుసుకుందాం. దానికి ముందు థర్డ్ ఎక్సర్సైజ్ యొక్క రెండు ఆన్సర్లు చెప్పుకుందాం. అవి 24th అండ్ 25th. ఎక్సర్సైజ్ నెంబర్ 3 సఫిక్స్. సఫిక్స్ అంటే యాడ్ ఏ లెటర్ ఆఫ్టర్ ఏ వర్డ్ అండ్ ఫార్మ్ ఏ న్యూ వర్డ్. ఒక పదములకు తర్వాత ఒక లెటర్ అరేంజ్ చేసి కొత్త పదాన్ని కనుగొంటాం అన్నమాట. ఇక్కడ స్లేట్ అంటే పలక. ఇక్కడ స్లేట్కి ఒక లెటర్ చేసి ఇక్కడ కొత్త పదాన్ని కనుక్కున్నాం కదా. దాని అర్థం ఏంటి? వుడ్ లవ్స్. ఇట్ ఈజ్ నౌన్ ఫామ్. ఇట్ ఈజ్ నౌన్ ఫామ్. దాని అర్థం వుడ్ లవ్స్ అంటే ఏంటి? చెక్క పేరు పురుగు అని అర్థమవుతుంది. అలా అర్థం వచ్చే పదాన్ని ఇక్కడ రాయాలన్నమాట. స్లేట్. స్లేటర్. ఇక్కడ ఆర్ అనే పదం అరేంజ్ చేసాము. ఆర్ అప్పుడు ఏమైంది? స్లేటర్ అంటే వుడ్ లవ్స్ అని అర్థం అనమాట. 25th ఎగ్జాంపుల్ స్క్రమ్ అంటే ఏంటి? అండ్ ఆర్డర్డ్ ఫార్మేషన్ ఆఫ్ ప్లేయర్స్ యూజ్ టు రీస్టార్ట్ ప్లే. అంటే ఏంటి? ఒక జట్టు ఆట అయిపోయిన తర్వాత తిరిగి ప్రారంభించడం అన్నమాట. ప్రారంభించే ముందు కలిసికట్టుగా ఒక ప్లాన్ చేస్తారన్నమాట. అని అర్థం అన్నమాట స్క్రమ్ అంటే. ఇక్కడ ఒక లెటర్ చేస్తుందో కొత్త పదం అనుకుంటాము. అది వెర్బ్ ఫాము. దాని అర్థము స్టీల్ యాపిల్స్ ఫ్రమ్ ఎన్ ఆర్కేడ్ గార్డెన్ అన్నమాట. అంటే ఏంటి? యాపిల్ తోట నుంచి యాపిల్ని దొంగలించు అని అర్థం వస్తుంది. అది అర్థం వచ్చే పదాలు ఇక్కడ రాయాలన్నమాట. ఇది ఇక్కడ ఒక లెటర్ అరేంజ్ చేయడం ద్వారా ఇక్కడ SCRUMP ఇక్కడ పి అరేంజ్ చేయడం ద్వారా ఇది స్కంప్ అయింది. స్కంప్ అంటే స్టీల్ యాపిల్స్ ఫ్రమ్ ఎన్ ఆర్కేడ్ గార్డెన్ అన్నమాట. దీన్ని మనము థర్డ్ ఎక్సర్సైజ్గా చెప్పుకుంటాము. ఇప్పుడు ఫోర్త్ ఎక్సర్సైజ్ ఏంటి? ఇన్ఫిక్స్ ఏ లెటర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఏ వర్డ్ అండ్ ఫార్మ్ ఏ ఒక పదమునకు మధ్యన ఒక లెటర్ చేర్చి కొత్త పదాన్ని కనుగొనాలా. దాన్ని ఇన్ఫిక్స్గా మనము చెప్పుకుంటాం అన్నమాట. ఎక్సర్సైజ్ నెంబర్ 4 పేజ్ నెంబర్ 34, 35. 24th, 25th ఎగ్జామ్ చెప్పుకున్నాం. 34, 35 ఇది ఇన్ఫిక్స్గా మనం చెప్పుకుంటాం అన్నమాట. ఇన్ఫిక్స్ అంటే ఇన్సర్ట్ ఏ లెటర్ in the middle of a word and form a new word. అంటే ఒక పదమునకు మధ్యన ఒక లెటర్ చేసిన ద్వారా కొత్త పదాన్ని కనుగొంటాం అన్నమాట. ఇక్కడ 24th ఎగ్జాంపుల్ ఏంటి? 24th ఎగ్జాంపుల్ బ్రైడ్. అంటే నౌన్ ఫాము. దాని అర్థము ఏ గర్ల్ ఆర్ ఉమెన్ who has just been or about to be. Married.
అప్పుడే పెళ్లి చేసుకున్న ఏమంటామంటే పెళ్లి కూతురు లేదా అప్పుడే పెళ్ళైన స్త్రీ అనే అర్థం అన్నమాట బ్రైడ్ అంటే. ఇక్కడ ఈ మధ్యన వాళ్ళు ఎట్లా చేస్తున్నారా కొత్త పిల్లలు అనుకుంటాము. అదేమైనది నాన్ ఫామ్ అయినది. దాని అర్థము ఈ స్ట్రక్చర్ raised over a river or a lake for the purpose of passengers. ప్రయాణికుల కోసమై నిర్మించబడిన ఒక వంతెన అని అర్థం వస్తుంది అన్నమాట. అని అర్థం వచ్చి పదాలు ఇక్కడ రాయాలన్నమాట. ఇక్కడ 25th ఎగ్జాంపుల్ అదేంటి టోవెల్. టోవెల్ అంటే నౌన్ ఫాము. A cloth for drying things. తువాలు లేదా తుడుచుకుని గుడ్డ అని అర్థం వస్తాం టవల్ అంటే. ఇక్కడ ఈ మధ్యన వాళ్ళు ఎట్లా చేస్తున్నారు కొత్త పదాలు అనుకుంటాము. అదేమవుద్ది నౌన్ ఫామ్ అయి ఉంటుంది. దాని అర్థము ఏ mason's tool for studying. Spreading mortar or plaster. అంటే ఏంటి తాపి. మనకు తెలుసు ఇది మ్యాసన్ అంటే గోడ కట్టేవాళ్ళు ఆ తాపీతో ఆ యొక్క ఇసుక సిమెంట్ కలిపిన మిక్చర్ని స్ప్రెడ్ చేస్తారన్నమాట. దానికి ఉపయోగిస్తారన్నమాట తాపి అనేది. లేదా తోటమాలి మొక్కలకు తీసివేయటకు ఉపయోగించే ఒక చిన్న పార అన్నమాట అని అర్థం వచ్చే పదాలు ఇక్కడ రాయాలన్నమాట. ఇది ఈ మధ్యన లెక్చర్ చేసుకున్నారు. ఈ రెండు ఆన్సర్లు పేజ్ నెంబర్ 34, 35లో ఆర్ట్ ఆఫ్ అనగ్రామ్ బుక్లో మీరు ఆన్సర్లు రాయగలరు. రేపు వీటికి ఆన్సర్లు నేను చెప్తాను. అదేవిధంగా ఈ రెగ్యులర్గా కనుక ఈ యొక్క వర్డ్స్ని మీరు కనుక ఎక్స్ట్రా చేసినట్టయితే మీకు వొకాబులరీ డెవలప్ అవుతుంది. అదేవిధంగా స్పెల్లింగ్స్ని యాక్యురేట్గా రాయగలరు. దాంతోపాటుగా ఆలోచన శక్తి పెరుగుతుంది. థ్యాంక్ యూ.